స్తోత్రం. పరిశుద్ధ గంధముల నుంచి, వాక్య భాగముల నుంచి మనందరితో ఆయనే మాట్లాడినట్లుగా, మనల్ని బలపరచబడినట్లుగా యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ స్థలములో అల్లరి శక్తులు, నిద్ర శక్తులన్నీ దూరపరచబడి మరి కోడికను దేవుడు ఘనముగా ఆత్మీయంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథముల నుంచి 143వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. 143వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీవే నా దేవుడువు, నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారముగా నేను నడుచుటకు నాకు నేర్పుము. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తానుసారంగా. నీవే నా దేవుడువు. అందరు చెప్పండి, నీవే నా దేవుడివి. హల్లెలూయా. ఎవరి చిత్తానుసారంగా నడవాలంట? దేవుడు చిత్తానుసారముగా. దేవుడు చిత్తానుసారముగా నడిస్తే దావీదు అభివృద్ధి పరచబడ్డాడు. దేవుని చిత్తాన్ని తోసివేస్తే మనకు అభివృద్ధి ఉండదు. అందుకని దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ చిత్తానుసారముగా నన్ను నీవు నడిపించయ్యా. నాకై నేను నడిచాను అనుకో, ఈ లోకంలో మార్గాల్లో నడుస్తా. నువ్వు నడిపించుకున్నావు అనుకో అని దావీదు దేవుని సన్నిధిలో దేవుని పాదాల ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. మనమేమని ప్రార్థన చేస్తున్నాము? యేసయ్యా నేను నీ సన్నిధికి రాను కానీ ఏంది నాకు మేలు చేయయ్యా అని ప్రార్థన. నా రోగాన్ని తొలగించయ్యా, నా అప్పులు తీర్చయ్యా, నీ సన్నిధికి నేను రానయ్యా, మా ఆయన ఒప్పుకట్లేదయ్యా, మా పిల్లలు ఒప్పుకట్లేదయ్యా అని మనం ప్రార్థన. దేవుని సన్నిధికి వస్తున్నట్టు నీవు, దేవుడు నమ్ముకున్నట్టు నీవు మొదటగా నీ నోటి నుంచి రావాల్సింది ఏంటంటే, దేవా నీవే నా దేవుడివి, నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు. మనం పచ్చగా ఆగపడుతుందని పరిగెత్తామనుకో, పచ్చగా ఆగపడుతుందని పరిగెత్తామనుకో ఏముండదు అక్కడ. దేవుడిచ్చిన మార్గాల్లో మనం నడవాలి. దేవుడు ఈరోజు నాకు చూపించాడు. రాత్రి నేను ఒక ఆలోచనతో ఉంటే నాకు చూపించాడు. 2 చోట్ల బలారాధన ఇస్తున్నట్టుగా చూపించాడు, నేనే ఇస్తున్నట్టుగా చూపించాడు. దేవుని సన్నిధిలో అలా చూపించాడు నాకు. దేవుడు కొన్నిసార్లు మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనకేం చూపిస్తాడంటే, ఆయన చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో మనకి చూపిస్తాడు, తేటగా చూపిస్తాడు. మనుషులకు కూడా చెప్పినా కానీ అర్థం తెలియదు వాళ్ళకి. అబ్బో ఎంతో మాట్లాడేట దేవుడు ఏమో దర్శించాడట అని ప్రజలు అనుకుంటారు. మన అంతరంగాలో విరిగిన వాడు యేసయ్య. మనం తగినట్లుగా మనం ప్రవర్తించాలి. యేసు ప్రభును చూసి అన్నాడు, సిలువ వేసినప్పుడు ఆయన బళ్ళంతో పొడిచినప్పుడు, ఆయన మరణించినప్పుడు అక్కడ నుండి ప్రజలందరూ అనుకున్నారు, ఇతడు నిజముగానే దేవుని కుమారుడు, దైవ కుమారుడు అని గ్రహిస్తున్నాడు. ఈ రోజున నిన్ను గురించి ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు? దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకుంటున్నారా?
మరి ఎట్లాగా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఇష్టం కాదు, లోకస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు. లోకస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు. పందులకి గొర్రెలకి పొత్తుందా? అమ్మ చెప్పాలి మరొకసారి. పందులకి గొర్రెలకు పొత్తుందా? బాప్తిసం పొందినటువంటి వ్యక్తికి లోకంలో ఉన్నవాడికి పొత్తుందా? లేదు. మనం ఏం చేస్తాము? దేవుడు వాక్యాన్ని వినం, దేవుని సంధికి రాము, దేవుడు ఏం మాట్లాడుతున్నాడా ఏం చెబుతున్నాడా వినం. నా ఇష్టం నాది, ప్రార్థన చేయించుకోం. హల్లెలూయా. మనము కొన్నిసార్లు కొంతమంది చెబుతూ ఉంటారు, నీతిమంతుడు 7 సార్లు బండెను తిరిగి లెగుస్తాడంట. మనం అలాగనే దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, రక్షణ పొందినటువంటి వాళ్ళు లోక సంబంధం వ్యక్తులతో సాంగత్యాలు పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి అంటుంది, అమ్మాయి నువ్వు బాప్టిజం తీసుకున్నావు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రార్థన అబ్బాయి చేసుకో అంటే, ఆ అమ్మాయి అంటుంది, మా అమ్మోళ్ళు ఎవరు నిర్ణయితే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. కుంటోని చేసుకుంటావా? గుడ్డోని చేసుకుంటావా? మూగోని చేసుకుంటావా? అమ్మ తాగుబోతుని చేసుకుంటావా? ఎవరినిస్తే వాళ్ళంట. అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య నా కోసం, కొంచెం ఒకళ్ళు వివాహం చేసుకోవాల్సి వస్తే నేను దేవుని బిడ్డను చేసుకోవటం అది లక్షణం, అది మంచిది అని దేవుడి మీద ఆధారపట్ల, దేవుడు సంకల్పనేది అర్థం చేసుకున్నట్ల. ప్రార్థన పోయే వాళ్ళకి ఏం తెలుసండి? ప్రార్థనకి బానంటే వాళ్ళకి, లోకంలో వాళ్ళకి ఏం తెలుసు? దేవుడి గురించి ఏం తెలుసా? దేవుడు సన్నిధిలోకి వచ్చినట్టు మీకు తెలుసు, రక్షణ పొందినట్టు వాళ్ళకి తెలుసు, ఆ పిచ్చి ఏందో ఆ కథ ఏందో వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది మన మందిరానికి వస్తున్న బిడ్డలు ఒకళ్ళంతా పనిచేసి సాయంకాల సమయంలో మళ్ళీ 9 అవ్వగానే అలిసిపోయి ఇంట్లో పని అంతా చేసి వాళ్ళందరికీ భోజనాలు వండి పెట్టి మళ్ళీ అలిసిపోయి పొగలంతా కష్టపడి మళ్ళీ బైబిల్ తీసుకుని వస్తుంటే ఏంద్రా వీళ్ళకి అని పిచ్చా? ఇప్పుడు పాపోతే ఏందంట అని అంటారు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు? వీళ్ళలో ఉన్న ఆత్మ, వీళ్ళలో ఉన్న అభిషేకము మామూలు విషయం కాదు. ఆత్మ తట్టుకోలేదు, లోపల ఉన్న ఆత్మ తట్టుకోలేదు. ప్రార్థనకు రాకుండా ఉన్న బుద్ధి కాదు, దేవుణ్ణి స్తుతించకుండా ఉన్న బుద్ధి కాదు, దేవుణ్ణి గణపరచకుండా ఉన్న బుద్ధి కాదు, దేవునిని మహిమపరచకుండా ఉన్న బుద్ధి కాదు. కనుక మన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఎంతో దుఃఖింపు చేస్తుంది. కనుక చీకటికి ఎలుకగా ఒత్తు లేదు. కొన్నిసార్లు తెలియదు. ఒక అమ్మాయికి పెళ్లి చూపులకు వెళ్ళారు. వెళ్తే ఆ అమ్మాయికి మేడం కొంచెం ఇట్లా పక్కకు పడిద్ది, ఇట్లా నడిచిద్ది అనమాట, ఇట్లా నడిచిద్ది. చూసేటప్పుడు లేదు, అందరూ బాగా కూర్చోబెట్టి చూపించారు. ఇక లేచి పోయిన తర్వాత అప్పుడు దాకా లేవలేదు ఆ అమ్మాయి. తర్వాత వీళ్ళందరూ పోయిన తర్వాత భోజనాలు వడిచేటప్పుడు, అమ్మాయి నువ్వు కూడా లోపల అమ్మాయి అన్నారు. అప్పుడు ఈ అమ్మాయి ఇట్లా పక్క వేస్తుంది కాలు. అప్పుడు భోజనాలు అయిపోయింది. వీడంటాడు నేను చేసుకొని కుంటే అమ్మాయి కాలు ఇంకొచ్చినట్టు. మనకున్నట్టు వాస్తవాలు ఏం చేయాలి? పాపులన్నీ చెప్పాలి. లోపల ఒకడు పెట్టుకొని పైన ఒకడు మాట్లాడి రేపు సమస్య వచ్చిన తర్వాత కాదు. సమస్య రాకమునిపే మనకున్న వాస్తవం అంతా చెప్పేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి లోపలంతా దాచుకొని మా అమ్మాయి చాలా మంచిదండి, మా అబ్బాయి చాలా మంచోడండి అని చెప్పుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఒక వారం తర్వాత, ఒక నెల దాకా ఏం కాదులే, నెల తర్వాత తెలిసింది అసలు బతుకు. కనుక చాలా జాగ్రత్తగా మనము కొన్ని సమయాల్లో ఏదేమైనా సరే మన వాస్తవాన్ని
మనం చెప్పేయాలి. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని చెప్పాలి. చెప్పకుండా దాసేసావనుకో, అది రేపు నీ భవిష్యత్తుకి మహాపాపులు అయితే. హల్లెలూయా. కొంతమందికి లేదు, ఇక 3, 4, 5, 6 కూడా చేసుకుంటూ ఉంటారు. ఆలోచించరు. దేవుని సన్నిధికి వస్తున్నట్టు మనం జాగ్రత్త. దానియేలు అంటాడు నెబుకద్నెజరు రాజు కాడికి తీసుకొని పోతే, ఇదిగో నీ దేవుడంటే యెహోవాను నువ్వు ఆరాధించటం మానిపేసి, ఇదిగో మేం పెట్టేమే ఈ పతిమే, ఈ బొమ్మ, దీనికి నువ్వు సాగలిపోడు అంటాడు. దానియేలు అంటాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా నేను మాత్రం ఆ పతిమకు సాగిలపడను అని అంటాడు. అప్పుడు తీసుకొని పోయి దానియేలుని సింహాల్లో బోల్ని వేశారు. దానియేలు పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తాగుబోతోళ్ళకి ఏం తెలుసండి? దేవుడు ఇలువ తాగుబోతోళ్ళకి ఏం తెలుసు? లోకంలో ఇంటికాడ కూర్చొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఏం తెలుసు? దేవుని సన్నిధికి వచ్చి దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తున్న వారికి తెలిసిద్ది దేవుడు పవర్ ఏంటో, దేవుని శక్తి ఏంటో. హల్లెలూయా. తిండి కోసమో, డబ్బు కోసమో, వాద కోసం కాదు. వాటి కోసం వీళ్ళు బతకరు. వీళ్ళు దేవుని కోసం బతుకుతారు. దేవుడు రక్షణ పొందినట్టు వాళ్ళు. తిన్నా తినకపోయినా ఆయన విడిచిపెట్టరు, తాగినా తాకపోయినా ఆయన విడిచిపెట్టరు, ఉన్నా లేకపోయినా ఆయన విడిచిపెట్టరు. ఆయన కావాలనుకుంటారు. డబ్బు కావాలి నీకు, కోట్లు కావాలా? హల్లెలూయా. డబ్బు కాదు కావాల్సింది, మనకేం కావాలి? గుణ లక్షణము. ఏం కావాలమ్మా? గుణ లక్షణం. ఆస్తులు అంతస్తులు కాదు, ధనధాన్యాలు కాదు. లోకంలో ఉన్నవాడికి ఏముండిద్ది? ధనాపేక్ష. ఎప్పుడు డబ్బు 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 డబ్బు. కనుక మనం చాలా జాగ్రత్తగా. దావీదు అంటున్నాడు, నా ఇష్టం కాదు ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తానుసారముగా నీవు నన్ను నడిపించు. హల్లెలూయా. ఎవరున్నారమ్మా ఇక్కడ? నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని వాడు. మన ఇష్ట ప్రకారం నడుపుతాం మనం. దేవుని ఇష్టాన్ని పక్కన పడేస్తాం, దేవుని చిత్తాన్ని పక్కన పడేస్తాం. మన ఇష్ట ప్రకారంగా నడుపుతాం మనం. మన ఇష్ట ప్రకారంగా, మన ఆలోచనల ప్రకారంగా, మన తలంపుల ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం. దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు సేవిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని రక్షించి, మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. అందరు చెప్పండి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. చీలో 2 చేతులు. దేవుని స్తోత్రం అంటే ఒక చేతిలో చిల్లుందలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు శక్తి కలిగిన, సమర్థత కలిగిన దేవుడు. ఏ దేవుడమ్మా? అసలు ఎంత రోషం గల దేవుడు మన దేవుడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు నీకు దొరకటం నీకు అదృష్టం. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. రాళ్ళు కాదు, రప్ప కాదు. ఇక ఈ ఎన్ని దేనికి పనిగా ఈ వీడికి దండాలు పెడతారు కొంతమంది. ఏంది పూలు ఏముంది, వీటి దండాలు పెడతా ఉంటారు. ఏంది పూలు మనం నడిపిస్తాయండి ఈ పూలు. ఏంది కనుక జీవమ్మ కలిగిన దేవుడు. ఇక్కడ మెషకు అభ్యర్థి షడ్రక్ అంటున్నాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు.
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు దొరికాడండి మనకి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేదని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేదని. జగమంతా వెతికాను జనులడిగాను, జగమంతా వెతికాను జనులడిగాను. చివరిగా దీనిలోనే కనుగొను, చివరిగా దీనిలోనే కనుగొను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. ఆయన ఎంత మంచి. మా శ్యాంబాబుకి పెళ్లి చేయడానికి వచ్చినప్పుడు మాకు ఆడ పల్లెలో ఇల్లు లేదు, చిన్న రేకుల చెట్టు. శ్యాంబాబు వాళ్ళ అత్త ఉంది, ఈ చెట్టు ఒకటి ఉంది. అప్పుడు ఈ రూమ్ అయితే దేనికి పనికి రాదు. ఆ రూమ్లో ఏముంది, ఆడ ఇల్లు లేదు, ఈడాము చెట్టు ఒకటి రేకు చెట్టు వేసుకున్నారు. ఇదంతా పాడుపడి ఉంది, మొత్తం పాడుపడే ఉంది. వాళ్ళు అన్నారు, వాళ్ళ మామ అన్నాడు, మరి అక్కడ పల్లెలో ఇల్లు చిన్న గది ఒకటి ఉంది, ఇక్కడ మరి ఇది పరిస్థితి ఏందని అంటే, శ్యాంబాబు వాళ్ళ అత్తంది, అయ్యా చెట్టు చాలు అయ్యా మనకు. ఏంటిది చెట్టు, గాని చెట్టు చాలు, ఎందుకంటే చిన్నది చక్కగా ఎట్టనంటే చక్కగా నీట్గా ఉందన్నమాట, బాగా చల్లగా ఉంది. వాళ్ళు ఎండలో పోయి చేర్చారు. వచ్చేతరకు ఆ చెట్టు కింద కూర్చుంటే హాయిగా ఉందన్నమాట ఎండలో. ఈ చెట్టు చాలయ్యా, మనకు ఆస్తులు అంతస్తులు వద్దు, యేసు ప్రభు నమ్ముకున్నాడు, చెట్టు కింద ఉండడుకైనా చాలు, యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఏంది ఆయన డెవలప్ చేస్తాడులే, చేస్తే చేసాడు, చేయకపోతే చేయకపోయాడు అని. హల్లెలూయా. చూడండి, ఆ ధైర్యంతో చేసినాం. ఇంకంతే, ప్రార్థన చేసాము, పెళ్లి పెట్టుకున్నాము, ఎమ్మటే ప్రార్థన చేశాను, ఇల్లు అయిపోయింది. ఇల్లు అయిపోయిన తర్వాత మళ్ళా ఒక 4-5 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రూమ్ అయిపోయింది. మళ్ళీ అట్లా ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఎమ్మటే చర్చి కట్టడం ప్రారంభించాం. దేవుడు ఆయన అభివృద్ధి చేయాలంటే అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి చేస్తాడు. మనకు ఎవరికి కావాలి అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు కావాలి. భార్యాభర్తలు ఇద్దరు బండి వేసుకొని చర్చికి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా చర్చికి వచ్చి ఇంటికి పోయిన తర్వాత గంజి తాగినా బాధలేదు. ఏం తాగినమ్మా? గంజి తాగినా బాధలేదు. తలాం తినాల్సిన అవసరంలా, గంజి తాగినా బాధలేదు. వాళ్ళిద్దరు కావాలి. అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు మా వంశీ ఉన్నాడు, ఏంది, వాళ్ళకి 3 ఎకరాలు 2 ఎకరాల పొలం ఉంది. మా వంశీ చూడంగానే ఏంది, వంశం చూసి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఏందమ్మా ఏం చూసి ఇస్తున్నారంటే, పిల్లోడు బాప్తీసం తీసుకున్నాడని ఇస్తున్నామయ్యా. ఇందాక వాళ్ళకి తెలియదు. వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసి అడిగింది మొత్తం, ఏందయ్యా పరిస్థితి అని. పిల్లోడు మాత్రం బాప్తీసం తీసుకున్నాడు, నేను చెప్పిన పనుల్లో చేస్తాడు, వాళ్ళ ఇంటికి అడిగేసాలు మాత్రం నాకు తెలియదని చెప్పా. హల్లెలూయా. నా వరకు మాత్రం నాకు బాగానే ఉన్నాడు, నచ్చాడు అని చెప్పా. సరేనయ్యా, ఒక్క కారణంతో పిల్లోడికి మేము మీ మీద ఆధారపడి మేము పిల్లని ఇవ్వదలుచుకున్నాము,
అని చెప్పేసి అంది. హల్లెలూయా. వాళ్ళ పాస్టర్ గారు కూడా, నాలాగా మంచిగా ఉన్నమాట ఏదో మొహాన్ని మాట్లాడి చక్కగా చెబుతున్నావు, నాకు కూడా నచ్చిందన్న అన్నాడు. హల్లెలూయా. దాపెరికాలు ఉండకూడదు. ఏముండకూడదమ్మా? దాపెరకాలుగా ఉండకూడదు. అట్లాగా ఇప్పుడు చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చర్చికి వస్తున్నారు, చర్చి నుంచి ఇంటికి పోతారు. ఏం తింటే ఉంది? యేసయ్యని నమ్ముకున్నారు, అంతకంటే కావాల్సింది ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా. అంతకంటే కావాల్సింది అతి త్వరలో రాబోయే దినాల్లో వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలను, యేసయ్య నమ్ముకున్న బిడ్డలను అడుక్కునే వాళ్ళగా పెంచడు ఆయన, ఇచ్చేవాళ్ళుగా చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఇచ్చేవాళ్ళగా చేస్తాడు. ప్రారంభ దశలో శ్రమలు ఉండొచ్చు, ప్రారంభ దశలో కష్టాలు ఉండొచ్చు, ప్రారంభ దశలో నిందలు ఉండొచ్చు, ప్రారంభ దశలో అవమానాలు ఉండొచ్చు, ప్రారంభ దశలో రకరకాలమైన సమస్యలు నీకు ఉండొచ్చేమో, కానీ నా దేవుడు నీ సమస్యలన్నిటినీ తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నమ్మాలి, ఏమి లేదు అనుకోవద్దు. యేసయ్య నమ్ముకున్న బిడ్డల్ని యేసయ్య ఏనాడు విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం. కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఆయన నమ్ముకున్న బిడ్డలను కనుక అక్కడ మరి చాలా చక్కగా చెబుతున్నాడు. యోహాను సువార్త ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనాన్ని చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 28:11. మరియు యెహోవా నీకిచ్చిదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయములను, నీ పశువుల విషయములను, నీ నేల పంట విషయములను, హల్లెలూయా, ఏం చేస్తాడంట? సమృద్ధిగా. ఎవరితో చదువుతున్నాడు? మోషతో చదువుతున్నాడు, ఇలా ఇశ్రాయేలు ప్రజలతో చదువుతున్నాడు. మీరు భయపడొద్దు, మీ పంటలు నేను దీవిస్తాను, మీ పశువుల మందను దీవిస్తాను, మీ భూఫలమును నేను దీవిస్తాను, విస్తారమైన పంటలు పండుతాయి, విస్తారముగా మీరు సమృద్ధి కలిగి ఉంటారు, మీరు భయపడబకండి. మనకు సమస్యలు రాగలే ఇంకేం లేదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆ వాక్యలు చూడు, చాలా చక్కగా ఉందన్నమాట. మళ్ళా చదవమ్మా. మరియు యెహోవా నీకిచ్చిదనని ఏం చేశాడంట? దేవుడు నన్ను నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంటారని చెప్పాడు, ప్రమాణం చేశాడు. ఏంటట? నీ గర్భఫలం, నీ గర్భఫలం, మొదటగా నీ గర్భఫలం ఆశీర్వదిస్తాడు, నీ పశువులను ఆశీర్వదిస్తాడు, నీ నేల పంటను ఆశీర్వదిస్తాడు, నీకు సమృద్ధిగా మేలు కలుగుటకై. హల్లెలూయా. బా, ఎంత సమృద్ధిగా నీకు మేలు కలుగుటకై. వర్షము ఆమేన్. హల్లెలూయా. ఆకాశం నుంచి వర్షాన్ని ఇస్తాడంట, మనసును కూడా కురిపిస్తాడంట. ఏం కావాలి? వర్షం కావాలి, మనసు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఎన్ని మన కోసం దేవుడు దాసి ఉంచాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆశీర్వాదాలను మనము చూడకుండా, ఈ ఆశీర్వాదాలు వాగ్దానంతో కూడినట్టు మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే, ఆయన మాటల యందు మనం లక్ష్య పెట్టకుండా మనం ఏం చేస్తున్నాము? పచ్చగా ఉందని చెప్పి దాని వైపు పోతున్నాను. హల్లెలూయా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు గుడ్డెత్తిపోయి చేలో పడినట్టుగా పడకూడదు. దేవుని బిడ్డలు నిదానించి ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుడి చిత్తమా లేదా అని మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని చిత్తం అనుకో చూపిస్తాడు దేవుడు. లోపల ఎంత పెట్టుకుంటే చూపించడాక
ప్రార్థన ఉండాలి. నీ నోట నా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని నీ నోట నుంటే నా దేవుడు నీలోకి వచ్చేసి నీకు ఎవ్వరికి చూపించిన రహస్య కార్యాలు నీకు చూపిస్తాడు. ఆ కార్యాలను చూడాలంటే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయో చెట్టవు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయో చెట్టవు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, రాయి కాదు, చెట్టు కాదు. దేవునికి స్తోత్రం. మాట్లాడతాడా? మాట్లాడతాడు. మీరు అడగండి, మాట్లాడతాడు. అయ్యా నా దేవుడు నువ్వే, నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడయ్యా అని నువ్వు ఆయనను ప్రార్థించడం ప్రారంభిస్తే నా దేవుడు నిత్యముగా నీతో మాట్లాడతాడు. నువ్వు అడగట్లా, మాట్లాడమని అడగట్లా. ఈ పని ప్రారంభించేదా వద్దా, ఇల్లు కట్టేదా వద్దా, ఈ వివాహం చేసేదా వద్దా, ఈ ఉద్యోగానికి పోయేదా వద్దా అని నువ్వు ప్రభుని అడగాలి. అడిగితే ఆయన మాట్లాడే దేవుడు. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి అన్నపానాలు మాని మాట్లాడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కే పాల్ గారు మీకు తెలుసుగా, 15 పైసలు తీసుకొని పోయి అట్టిగా బండివాడికి ఇచ్చారంట, ఇసిరేసాడంట పోరాయి అని చెప్పేసి. 15 పైసలు. నెల జీవితము 200 రూపాయలంట తన కుటుంబం. అంటే బాగా పేస్థితి అనమాట వాళ్ళది. 10వ తరగతి 2 సార్లు తప్పాడంట. పట్టుదల కలిగి 2 సార్లు చదివి 2 సార్లు తప్పినోడు మళ్ళీ ఎట్టగట్ట రాసి పాస్ అయ్యాడంట. ఇంటర్ పూజ చేసుకున్నాడంట. పూజ చేసుకుంటే వాళ్ళ నాన్నకు బాగాలేదంట. వాళ్ళ నాన్నకు బాగాపోతే ఎట్లాగ మందిరం ఉంటే ఆ మందిరానికి అమెరికా నుంచి డాక్టర్లు పాస్టర్లు వస్తే వాక్యం అక్కడికి ప్రార్థన చేస్తారు, స్వస్థ కలిగిద్ది. పాత్రలు వచ్చారంటే శరీరం చెప్పి అక్కడికి పోయాడంట. పోతే ఆయన టాకింగ్ పవర్ బాగుందంట. అక్కడ వాళ్ళతో మాట్లాడాడంట. అప్పుడు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే అతను బాగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అతన్ని చేర్చుకున్నారంట. అట్ట 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 అయ్యి 120 దేశాలు తిరిగాడు. హల్లెలూయా. మీకు ఒక రోజు చూపిస్తాను ఖాళీగా ఉండి కేపాల్ గారి చరిత్ర. అసలు మామూలుగా ఉండదు. 120 దేశాలు, 40 తగాదులు అయిపోయాయంట. 40 దేశ తగాదులు. మన దేశం నుంచి అమెరికా గొడవ ఉందనుకో, ఈ గొడవలు రాకుండా 40 దేశాలు తగాదాలను ఆపాడంట ఆయన, బాంబులు వేసుకోకుండా. అలాంటి కేపాల్ గారు అలాంటి వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. ఆయన వస్తే ఎవరు వస్తున్నారంటే దేవుడు దూత వస్తుందంటారు. దూత, ఆయన పేరు దూత అనమాట. దేవుడు దూత వస్తుందంటారు. అలాంటి అభిషేకము కలిగినట్టు దైవజనుడు కేపాల్ గారు. ఆయన పిచ్చోడు, తిక్కలోలాగా ఉంటాడు. అలాంటి ఆయన్ని వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం పిచ్చోళ్ళు అనుకుంటాం కదా, వాళ్ళ కాడ బిల్లు ట్యానల్ ఉంటుంది. ఇప్పుడు వంశీకి చెల్లు వాడు చెడిపోతే తీసుకొచ్చి బిల్లు బాగు చేస్తాడు. రాజేష్కి వల్ల అయిద్దేమో, వల్ల కాదు, వంశీ బాగు చేస్తాడు. ఒక్కొక్కరు టాలెంట్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కొన్ని టాలెంట్లు ఉంటాయి. మనిషిది ఎవరు తీసేయబడిన వాళ్ళు కాదు. ఒక టాలెంట్ ఉండేది ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క టాలెంట్ ఉండేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అంజలి ఎక్కన్నా కృష్ణవేణి ఎక్క ఉంది. సాక్షి యువత అందరికి ఎవరికైనా అర్థమైద్దా? ఏందో గబగబా మాట్లాడుతుంది, అర్థం కావట్లేదయ్యి అంటారు. కానీ ఈ సంఘానికి మూలరాయిగా ఉంది. హల్లెలూయా. ఏదైనా కార్యక్రమం చెప్పంగా ఎమ్మటే సహకరించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వాడుకుంటారు. హల్లెలూయా. ఒక టైంలో చర్చి బాగు చేసేవాళ్ళు, ఆ టైంలో అన్నాన్ని వాడుకున్నాడు. ఇప్పుడంటే కొంచెం ఇదైందనుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళని ఆత్మీయంగా ఒక్కొక్కళ్ళని అలా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ తగాదు వస్తే కుమ్మరోళ్ళ అబ్బాయి ప్రసాదను అని పేరు సుబ్బారావు ఇద్దరు వాడుకున్నాడు ఆ రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
వాళ్ళిద్దరిని ఆడుకున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళిద్దరు పోయి తగాదాడిచ్చారు. దేవునికి స్తోత్రం. ఇలా ఉండిద్దండి ఒక్కోసారి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు పిలిచిన వాడిని తప్పకుండా తన పనిలో తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన కృప కలిగిన దేవుడు. ప్రతి వ్యక్తి పిలిచిన దేవుడు. మనలో ఒక టాలెంట్ ఉంది. మనం అనుకుంటున్నావు నువ్వు దేనికి పనికిరాని దాన్ని అనుకుంటున్నావేమో. నీ మీద ఆయన ఒక ప్రత్యేకమైన కనుదృష్టించాడు. దేవునికి స్తోత్రం. మోషే ఎలాంటి వాడండి? చెప్పండమ్మా, మోషే ఎలాంటి వాడు? పొరపారానక్క చెప్పు. ఆశ్రమ్ గారు చెప్పమ్మా. మోషే నత్తివాడు, మాట్లాడటానికి కూడా నోరు లేదు ఆయనకి. దేవుడు పిలిచి అంటాడు, మోషే మోషే అని అంటాడు. చిత్తం ప్రభు అంటాడు, నీవు వెళ్ళి ఐగుప్తులో ఉండ నా ప్రజలను నడిపించు అంటాడు. అయ్యా నేను బాలేనయ్యా, నేను నత్తివాడు, నాకు అసలు మాట్లాడటమే చేత కదా, నా వల్ల కాదు ప్రభు అని అంటాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని రావాలి అని అంటాడు. అయ్యా అది మామూలు విషయం కాదు ప్రభా, ఐగుప్తుకు వెళ్తే ప్రతి ఒక్కరిని చంపేస్తారు, నేను నీకు తోడుంటాను, నీ అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. నత్తోడిని తత్త అనేవాడిని. మేము పోక కమిటీకి పోతే మా సామ్రాజ్యం అక్కయ్య తెలుసు, భూచంద్ర గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడ్వాన్స్ కోసం వెళ్తాం మేము, డబ్బుల కోసం వెళ్తే అని అంటాడు, ఎంత 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 కావాలంటాడు. ఏంది ఎంత ఎంత కావాలంటాడు. ఇక ఏంది ఆయన కడబంగల పక్కు నవ్వాలనిపించింది. మళ్ళీ నవ్వితే అడ్వాన్స్ లేదు రేకెత్త బాగుంటాడు భయం. ఇది ఎంతో ఎడ చేయాలనిపించింది ఒకసారి. హల్లెలూయా. ఆయన లోపలికి వచ్చాడు, అసలు అందరికి నువ్వు వచ్చింది. ఎందుకంటే ఏంది ఆయనకు అంత నత్తి అనమాట, లెక్కలు బాగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక కొన్నిసార్లు కొన్ని సమయాల్లో దేవుడు నత్తి వాళ్ళను కూడా వాడుకుంటాడు, నత్తి వాళ్ళని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు సజీవుడు, కృప కలిగిన వాడు. నువ్వు అనుకుంటున్నావు నేను నా వల్ల కాదు, నాకు భయం, అసలు నాకు ఎంత సిగ్గు, నాకు మహాసిగ్గు. మా ఇంట్లో చుట్టాలు వస్తే నేను ఉండను ఇంటికాడ. వాళ్ళ చుట్టాలు రట్టతోటి నేను పలరిచ్చే బాగుంటా అంటే నాకు సిగ్గేసి నేను బయటకు వచ్చి కూర్చొని వాళ్ళు పోయిందాకా. అంత సిగ్గుపడేవాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత సిగ్గుపడేవాడు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత భయంతో ఉండేవాడిని. కానీ దేవుడు అన్నాడు, మా శ్యాంబాబుని చదివించా. మా శ్యాంబాబుని కూడా అమెరికా పంపించాలి, వాడిని కూడా తెల్లవాళ్ళని తీసుకురావాలి, చర్చికి బాగా డెవలప్ చేయాలి అని పంపించా. హల్లెలూయా. వాడికి తెలిగారా అట్లా వంశీకి ప్యాడ్ నేర్పిద్దాం అనుకున్నాం. ఏంది హల్లెలూయా. ఏడున్నారు, ఎక్కడ లెగుతున్నారు. దేవుని స్తోత్రం. అది వీరలక్ష్మి అక్కడ మనవడు ఉన్నాడు, వాళ్ళకి ఇద్దరు మనవడు ఉన్నారు. ఇంటికి పోతే వందనాలు కూడా చెప్పరు. ఆ దేవక్క ఎక్కడ చూడు, కాన్నెత్త చాలు ఎక్కడగా పోత రోడ్డు మీద పోతా కూడా నేను కూర్చుంటే మాస్టర్ గారు వందనాలు అని అంటున్నాడు. లోపల కూర్చున్నవాడు కూడా చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ అమ్మ అట్ట నేర్పించింది. మాస్టర్ గారు అగపడితే మాత్రం చెప్పు రాంది కావాలి, రోడ్డు మీద పాత కూడా వందనాలు అనుకుంటూ పోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం నేర్పించాలి. మనం మోషాన్ని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకోకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఏ టైంలో ఆయన సన్నిధిలో నీ చేత ఏ పని చేపించుకోదలుచుకున్నాడు ఆ పని ఆయన చేపించుకుంటాడు. నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి తెలుసు ఎలా చేపించుకోవాలో. ఒక ప్రణాళిక ఆయనకు ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నీ చేత ఏం చేపించాలో ఆయన చేపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం చాలా జాగ్రత్తగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును దేనికి రాడి. ఎందుకు వస్తాడమ్మా దొంగోడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. ఆ కుటుంబంలో ఉన్న దోసుకుపోవటానికి వస్తాడు. అంతకు తప్పితే కానీ వస్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను టూ వాట్ ఫారం వెళ్ళాం. టూ వాట్ ఫారం సెల్లూరు అక్కడ చీరాల టూ వాట్ ఫారం వెళ్తే చిట్టుమెంటి ఎర్రలోళ్ళు అక్కడ ఒక ఆయన లాజర్ గారని యేసు ప్రభు నమ్ముకున్నాడు. అంది చెట్ల మీద ఉండేవాడు. చిన్న చెట్ల మీద ఉండి పొయ్య లారీ మీద ఎక్కి చిన్న చెట్టు మీద లారీ మీద దిగి లారీ మీద ఉన్న మూటల కింద పడేస్తాడు. అంత అదనమాట వాళ్ళని. అలాంటి వ్యక్తులు అనమాట. అలా ఆయన యేసు ప్రభు వాక్యాన్ని విని మార్పు చెందారు. సెటిమెంట్ ఎర్రలోళ్ళు మొత్తం. ఇప్పుడు ఇంతకుముందు సెటిమెంట్ ఎర్రలోళ్ళు మీకు తెలుసా ఎవరికైనా? ఒకటే ఎండాకాలం వచ్చిన నిద్ర ఉండేది కాదు. సెటిమెంట్ ఎర్రలోళ్ళు వచ్చారు, సెటిమెంట్ ఎర్రలు వచ్చేవాళ్ళు గోల, ఒకటే గోల. అలాంటి టూ వాట్ ఫారం చీరాల నుంచి వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి వచ్చేసి దొంగతనాలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు మార్పు చెందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎవరు మార్చారు వాళ్ళని? యేసయ్యే వాళ్ళు మార్చారు. ఆయన చెబుతాడు, అయ్యా దొంగతనం పోయేటప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసుకుంటాడట. ఏం చేసుకుంటాడు? దొంగతనానికి పోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాడు. ఒకసారి తీసుకొస్తా ఈలుగా ఉంటే ఇక్కడికి. దొంగతనానికి పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడట. ఏమని ప్రార్థన చేసుకుంటాడంటే, అయ్యా నేను దొంగతనానికి పోతున్నాను, ఎవరికి చిక్కకుండా నన్ను కాపాడయ్యా అని. హల్లెలూయా. మరి పుట్టుకుంటారు కంటే పోయేటప్పుడంట మోహానికి మొదలుకొని ఊరి గౌడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు గోస పెట్టుకొని ఏదో ప్యాంటు ఒకటి వేసుకొని ఆ తర్వాత ఒంటి నిండా అవధం రాసుకుంటారంట. ఏంటిది? అవధం. ఎవడన్నా పట్టుకోవాలన్నా కానీ జారిపోతాడు, దొరకడు. అలా రాసుకుంటారంట. అలా రాసుకుని వాళ్ళు ఆ విధంగా దొంగతనాలు చేసి వెళ్తారంట. మరి మీరు చేస్తున్నారు, మీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బట్టలకు పట్టుకుపోతే 3 చీరలు తీసుకుని దాచిపెట్టుకుని వస్తారంట. 3 చీరలు ఎట్ట దాచిపెట్టుకుంటారో కూడా తెలియదు. హల్లెలూయా. వాళ్ళు చీరలు లంగాలకి జేబులు పెట్టుకుంటారంట. చీర బట్టేంత జేబు చుట్టూ దాంట్లో పెట్టుకుని వచ్చేస్తారంట. అలాంటి భయంకరమైన వ్యక్తులు ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఇప్పుడు దేవుడి సేవ చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోలీసులు ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ తీసుకెళ్తా అటు ఎస్సీగా పోలీసులు కంట ఇద్దరికి బాత్రూములు గొలుసులు కట్టి తాళం వేసి ఇలాంటి దానికి గళ్ళి దానికి పెట్టేసారంట. వాడు ఇట్లా వాచ్ అట్లా తీసేస్తాము, ఆడవాడు గాజులు అట్లా తెస్తారు, అట్ట గాజులు తీసినట్టు తీసాడంట. ఏంటిది? వాడికి వేస్తాడు కదా, గొలుసు వేస్తారు కదా, దాన్ని ఆడవాళ్ళు గాజులు తీసినట్టు తీసి తగిలిచ్చి వాడు వచ్చి దగ్గరికి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. అంత భయంకరమైన నాగుగా దొంగతనం చేసినట్టు పోలీస్ స్టేషన్లు అలాంటి 7-8 సార్లు తప్పించుకున్నారంట. దేవునికి స్తోత్రం. అయితే ఒక్కళ్ళని కూడా చంపలేదన్నా. మనుషులను చంపము. మా మీద 199 మా ప్రాణం పోయిద్ది అనుకుంటే అప్పుడు కత్తి తీసుకుని వాళ్ళని పుడుతాం. కానీ అప్పుడు దాకా మేము అసలు వాళ్ళని ఏమి మనం దోసుకోవటానికే మేము ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. కనుక అలాంటి వాళ్ళని దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం చాలా జాగ్రత్త, చాలా ధన్యులు మనం. దేవుడు మనల్ని ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, చీకటి నుంచి, అంధకారం నుంచి దేవుడు మనల్ని విడిపించి తన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన సన్నిధిలో తన రక్షణ మనకిచ్చాడు. ఎంతకంటే ఈ లోకంలో మనకి ఇంకేది అవసరమో లేదు. మనకన్నిటినీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు, నువ్వు అడిగినది నీకు దేవుడు అనుగ్రహించే దేవుడు. కనుక ఎంతకంటే ఇంకెక్కువేం లేదు. హల్లెలూయా. విశ్వాసముతో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నా అవసరం తీరుస్తాడు అనే ఒక విశ్వాసము, పట్టుదల నీకు రావాలి. నువ్వు చేసే ప్రార్థన నీ కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ కోసం ఏం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు మొరపెడితే నీ కార్యం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడేంటి? యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ఆయన వైపు చూడాలి. ఎవరైనా నిన్ను నష్టపెడుతున్నారు అనుకుంటున్నావేమో. నిన్ను నష్టపెట్టేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను నష్టపెట్టాలనుకున్న వాళ్ళే నష్టపోతారు. తెలుసా?
నిన్ను ఎవరైనా మోసం చేయాలనుకున్నావు అనుకో, వాళ్ళే మోసపోతారు. ఇవన్నీ కూడా నీ అనుభవాలు రావాలి. నువ్వు ఎలా అప్పుడు యథార్థంగా ఉండాలి, కళ్ళకపటం లేకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. దీవించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నా దేవుడు నీ ప్రతి కొరతలను తీరుస్తాడంట. హల్లెలూయా. కనుక యోహాను సువార్త తర్వాత యోహాను సువార్త 34వ కీర్తనల గ్రంథము 14వ వచనం. 34వ కీర్తన 14వ వచనం చదువు. కీడు చేయటం మాని మేలు చేయము. హల్లెలూయా. మేలు చేయబోనా బాధలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. అందుకు దేవుడు అంటున్నాడు, కీడు చేయటం మాని మేలు చేయము. ఇది కీడు చేసినోడికి కూడా నువ్వు మేలు చేయి. ఏంది? కీడుకు ప్రతి కీడు తీర్చుకోబాకు. హల్లెలూయా. దాంట్లో ఏముండదు, నాకు కీడు చేసావు, నీకు నేను కీడు చేసే ఉపయోగం ఏముంది? కీడుకి ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసినా మనము మేలు చేయాలి. ఆ లక్షణం ఉండాలి యేసయ్య నమ్ముకున్న వాళ్ళ బిడ్డల్లో. ఎవరైనా మన కీడు చేసి తలపెట్టారనుకో, మన వాళ్ళకి మేలు చేస్తూనే ఉండాలి. మనకు మళ్ళీ ప్రతి కీడు చేయకూడదు. అలా చేస్తే నీకు ఆశీర్వాదం కాదు. కనుక తర్వాత సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి, హల్లెలూయా, ఎవరి మీదమ్మా? లోకంలో ఎట్ట ఎవరు నడుచుకుంటేనే ఉంది, అసలు ఆయన దృష్టి మన మీద ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెడతాం, అక్కడ నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. వడ్డిచ్చే వాళ్ళలో వడ్డిచ్చేవాడు మనోడు ఒకడు ఉన్నాడు. వాడేం చేస్తాడు? మన కాడికి తప్పకుండా మన కాడికి వచ్చిద్దా రాదా? హల్లెలూయా. వడ్డిచ్చేవాడు మనోడు ఉన్నాడు, మన కాడికి వచ్చిద్దా రాదా? అట్లాగనమాట. మనోడు లేకపోతే మన ఎవడు పట్టించుకోడు. వడ్డిచ్చేవాడు ఉంటాడుగా, మనకు వడ్డిచ్చేవాడు మనోడు ఉంటాడుగా, ఆడు చూసుకుంటాడన్నమాట. ఒరే వీళ్ళకి అందినే అందలేదా, మా ఇటు వేసారా, ఇటు అప్పడం వేసారా, ఇటు చికెన్ వచ్చిందా అని వాళ్ళు ఎత్తుకుతూ ఉంటారు. ఎందుకంటే ఇటు మనోళ్ళు ఉన్నారు కదా, ఇటు ధరిన మనోళ్ళు ఉన్నారు, ఇటు ధరిన చూడండి సరిగా, ఈ ధరిన మనోళ్ళు అప్పడం అందలేదంట అని చెప్పేసి ఆడు కని పెడతా ఉంటాడు. హల్లెలూయా. అంతమంది అయితే పట్టించుకోరులే. హల్లెలూయా. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలకు వెళ్తే ఇక సేవకుండా పక్కన పడేస్తారు. ఇక బంధువులు ఇక వాళ్ళు కూర్చొని ఇక వాళ్ళని ఏంది, దేవునికి స్తోత్రం. మనం మా పాస్టర్ గారు వాళ్ళ బంధువులు కోరిక దానికి తీసుకెళ్ళింది. మమ్మల్ని తీసుకుని పోతే వాళ్ళు లైన్లు కలిసి అంటున్నారు. చివరికి నాకు చర్చి కానీ పాస్టర్ గారు కుర్చీ వేసేవాడు కూర్చోబెట్టారు. పాస్టర్ గారు గౌరవంగా కుర్చీ వేసి కూర్చోబెట్టారు. అందరు కలిసి తింటున్నారు. చివరికి మా పాస్టర్ గారు కూడా పోతుంది. నాకు ఇక్కడ షుగర్ ఎక్కువ ఆకలి అవుతుంది. అహంకులు పట్టించుకారు. అదేమిటంటున్నారు, పాస్టర్ గారికి ఇంట్లో పెడదాం అంటారు. వాళ్ళ కూర్చుంటుంది చక్కగా నాకు అడుగు కూడా నిండేది. గౌరవం కోసం ఎత్తున్నారు. పాస్టర్ గారు ఇంట్లో పెట్టడానికి ఇవన్నీ ఆడ తీసుకొస్తా, పాస్టర్ గారు ఒక్కడి కోసం పెడదాం ఉండండి సరే అట్టయితే అని అంటున్నారు. అమ్మా ఎక్కడైనా బాధలేదు, ఎక్కడైనా బాధలేదు, అంత పెట్టండి చాలు తల్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు అని చెప్పి బంతిలో కూర్చుంటే అవన్నీ వస్తే చక్కగా ఆగి తినిపోవచ్చు. ఇడిగా కూర్చుంటే ఇబ్బంది. అయ్యో ఆడ ఉండే మనం ఇక్కడ ఉంటివి, మనం ఒక్కడి కోసం తీసుకుని వస్తామా? జన సమూహంలోనాయా ఉండు, పాస్టర్ లేదు గెట్టలేదు అంటుంది ఒక ఆమె. ఏంది పాస్టర్ లేదు గెస్ట్ లేదు ఉండు అని అంటుంది. ఏంది నేను అనుకున్నా, ఇంటికి పోయిన తర్వాత మా పాస్టర్ మరి సంగతి అనుకున్నా. హల్లెలూయా. వచ్చి అంటుంది, నువ్వు తిన్నావా అంటుంది. దేవునికి స్తోత్రం.
వాళ్ళ బంధువులు కాబట్టి మా రామ్మాయి 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 అని చెప్పి వాళ్ళ అక్కయ్యలు చుట్టాలు వచ్చి తీసుకుని పోయి మాతో కూర్చొని రా 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 అన్నారు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, మా అమ్మ ఏం చేస్తారు అక్కడ ఎందుకు వచ్చా? నేను పోయి పాస్టర్ గారు నన్ను తీసి పక్కన పడేశారు. ఏంది మా అమ్మ ఏం చేస్తారు అక్కడ ఎందుకు వచ్చా అని అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? కీడు చేసినాను మేలు చేయాలంట. హల్లెలూయా ఉంది. తర్వాత చదమ్మా. చూడు, నీతిమంతుల మొర దేవుడు వింటున్నాడంట. హల్లెలూయా. ఆయన అంటాడు, రక్షించనేరక నాస్తం కురచగాలేదు, విననెల్లక నా చెవులు కనుక చాలా జాగ్రత్తగా నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసిన, చర్చికి వచ్చి ప్రార్థన చేసిన, నువ్వు ఉన్న గదిలో కూర్చొని ప్రార్థన చేసిన, ఆటోలో పోతున్నా ప్రార్థన చేసుకున్నా, ఎక్కడ ప్రార్థన చేసినా తప్పకుండా నీ మొర ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన అడగాలి. యేసయ్యా నీ స్తోత్రం 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 స్తోత్రం. నువ్వే సమస్యలో ఉండవు అనుకో, ఎక్కడ నిలబడినా సెంటర్లో దిగావు, రైతు 10 అయింది, ఆటోలు రావట్లేదు, ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నన్ను ఎట్ట నువ్వు గమ్యస్థానం చేర్పుసయ్యా అన్నింటి సార్లు. ఆకాశంలో దిగి వచ్చినట్టుగా వెమ్మట బైక్ వచ్చి ఎదురు ఆగిద్ది. హల్లెలూయా. ఎమ్మటిని ఏదో బండి వచ్చి ఎదురు ఆగిద్ది. అద్భుతంగా తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. అసలు బెలే కార్యాలు జరుగుతాయి. సహాయం చేసేవాడు మనతో ఉన్నాడు. ఏంది మన పక్షాన ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడు, మనం నమ్ముకున్నవాడు మన వైపు చూస్తాడు, కానీ లోకస్తుల వైపు చూడడు. నీతిమంతుల మొర యెహోవా ఆలకించు, వారు తట్టు ఆయన చెవులు వంగి ఉన్నాయి అనే సంగతిని మాత్రము మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడిటి మాటలు దీవించునుగాక. తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్వం పొందినంటి వాళ్ళు లేచి లైన్గా కూర్చోండి. బాప్తిస్వం పొందనంటి వాళ్ళు మరి ఒక పక్కకెళ్ళి ఒక 5 నిమిషాలు ఆగితే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. స్తోత్రం.